గురువు ఒక మ్యాగ్నెట్. గురువు చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఒక మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు దాన్ని బట్టి, దీని పవర్ని బట్టి ఈ మ్యాగ్నెట్ ఫీల్డ్లోకి వచ్చినటువంటి ఒక ఐరన్ మొక్క కానీ ఒక లెవరైన్ కానీ దాని మీద వీటి యొక్క ప్రభావం ఉంటుంది కదా. ఇది వస్తుంది, ఛార్జ్ అవుతుంది, అది ఇట్ విల్ బి ఛార్జ్డ్. ఇది కూడా అంతే. దిస్ ఇస్ సైన్స్. మన యొక్క సనాతన ధర్మం యొక్క యోగశాస్త్రాన్ని కానీ ఇతరమైన వాడిని వేదాన్ని కానీ దాచిపెట్టడం వల్ల ప్రపంచంలో ఉన్న మేధావులు దాన్ని గుర్తించలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. గొప్పదనాన్ని గ్రహించలేక దాన్ని విమర్శిస్తున్నారు. మాకు అక్కర్లేదనుకుంటున్నారు, అది మతంకి సంబంధించిందని. ఇది మతం కాదు, విశ్వధర్మం. విశ్వ శ్రేయస్సునిస్తుంది, విశ్వశాంతినిస్తుంది, విశ్వ సౌభాగ్యాన్ని ఇస్తుంది. విశ్వం అంటే మొత్తం అన్నమాట, ఒకళ్ళకే కాదు. ఎవరైతే దాంతో కనెక్షన్ పెట్టుకుని అనుభవిస్తారో వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. అది ముఖ్యమైన. ఇందాకన్నా నువ్వు మొట్టమొదటి బిగినే చాలా మంచి చేస్తావు. శాంతి 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 ఎట్లా వస్తుందన్నావు? శాంతి అనేది బేస్. శాంతి రావాలంటే ధర్మాన్ని ఆచరిస్తేనే శాంతి వస్తుంది. ధర్మాన్ని ఆచరించకపోతే శాంతి ఉంటుంది, మనకు రాదు, వ్యక్తిగత